హాయ్ గైస్, వెల్కమ్ టు కెరియర్ అండ్ కోడింగ్. మీకు ఈ థర్డ్ మంత్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో ఫస్ట్ మంత్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ మంత్ ఏం ప్రిపేర్ అవ్వాలి అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అలానే ఈ థర్డ్ మంత్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 1 మంత్ ఫస్ట్ 15 days మీరు కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అనేవి నేర్చుకోవాలి. అంటే కోర్ కాన్సెప్ట్స్ అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్, ఊప్స్ కాన్సెప్ట్స్ ఇలా అనమాట. ఊప్స్ అంటే లైక్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పోలోమెరిజమ్స్, ఎస్క్యూఎల్, మళ్ళీ ఇవి కాకుండా ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్ ఇలా అనమాట. కోర్ సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి. అయితే ఈ 15 days ఇది గట్టి నేర్చుకోవాలి. అంటే లైక్ చాలామంది ఈ వీడియో చూసే వాళ్ళు సిఎస్సి కానీ ఐటీ క్యాండిడేట్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. అలా అని వేరే వాళ్ళకి కాదు, మీరు ప్రిపేర్ అయితే మీరు కూడా క్రాక్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 15 days మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూ ఎందుకు అనంటే పక్కా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు అనంటే మనము కాన్ఫిడెంట్గా యాప్టిట్యూడ్ క్లియర్ చేస్తాము, కోడింగ్ క్లియర్ చేస్తాము. ఇంటర్వ్యూకి వచ్చేసరికి తడబడిపోతాం. అంటే లైక్ వాళ్ళని చూడటం వల్ల, లేకపోతే అట్మాస్ఫియర్ వల్ల, కానీ దేనొకటి వల్ల వాళ్ళు ఫస్ట్ టైం అడిగితే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. మై నేమ్, దిస్ ఈజ్ ఇలా వస్తుంది. అది అనేది కరెక్ట్ కాదు. సో మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ ఫ్రెండ్ ఉంటారు కదా, లేదా మీ సిస్టర్, సిబ్లింగ్స్ ఎవరో ఒక్కళ్ళు, వాళ్ళకి అంటే లైక్ మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి వాళ్ళని అడగమనండి. మీ ఎదురుగా కూర్చొని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఇవ్వండి. మీ కాన్ఫిడెన్స్ అనేది హై లెవెల్కి వచ్చేంత వరకు మీరు ఈ 15 days ప్రిపేర్ అవ్వండి. ఒక్కసారి వాళ్ళకి గినుక కాన్ఫిడెంట్గా చెప్పారంటే మీరు ఇంటర్వ్యూలో కూడా కాన్ఫిడెంట్గా చెప్పగలరు అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ టైంలో కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల మీరు ఈజీగా ఇంటర్వ్యూని కూడా క్రాక్ చేయగలరు. సో లాస్ట్ 15 days అనేది ఇంటర్వ్యూ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.